ప్లీజ్ అమ్మా, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కోరిక ఈరోజు తీరబోతుంది. దానికి అడ్డు రాకమ్మా. నా సంతోషాలు నాకు దూరం చేయకమ్మా. నాన్న నుంచి నన్ను దూరం చేయకమ్మా. నీకు దండం పెడతాను, ప్లీజ్ అమ్మా. నేను ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాను. నువ్వు ఇలా అడ్డు నిలిచి మరీ ఇబ్బంది పెట్టకమ్మా. రా నాన్న. రా నాన్న. వచ్చింది ప్రతాపేనా? మధుని తీసుకెళ్ళడానికి వచ్చుంటాడా? అదే నిజమైతే ఎలా ఆపాలి? వచ్చిన కళ కళ్ళ ముందు నిజమై కనిపిస్తుందా? ప్రతాప్ వస్తున్నానని దీనికి ఏమైనా ఫోన్ చేసి ఉంటాడా? అందుకే బట్టలు సర్దుకుంటుందా? ఇప్పుడు దీన్ని ఏం అడగాలి? అడిగితే ఆ ఊహే దాని సమాధానం అయితే నా పరిస్థితి ఏంటి? వెళ్ళిపోతుంది. అయితే తలుపు కొట్టేది ఖచ్చితంగా ప్రతాపే. ఇదేంటి బాగా టెన్షన్ పడుతున్నట్టుంది? ఎవరు బాబు నువ్వు? అమ్మ పాత బట్టలు ఉన్నాయని వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళమని ఫోన్ చేశారు. రావడం కాస్త లేట్ అయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ మేడం. ఏంటమ్మా, ఏమైంది? ఏదో టెన్షన్ పడుతున్నట్టుగా ఉన్నా. టెన్షనా? ఏం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. ఇదేదో అమ్మ పుట్టిల్లు మేనమామకేం తెలుసు అన్నట్టు చెప్తోంది. ఏం ఉందో లేదో నీ వాళ్ళకని చెప్తోందిలే. వెళ్ళి పడుకోపో. అమ్మకు నాకు నిజం తెలిసిందన్న నిజం ఏమన్నా తెలిసిందా? అందుకేమన్నా టెన్షన్ పడుతుందా?
బ్యాగ్ తీసుకొని ప్యాక్ చేస్తుంటే ఎక్కడికో అనుకున్నాను. అదేమైనా చెప్తావేమో అని చూస్తున్నాను. బ్యాగ్ ఎందుకు తెచ్చానో చూసావు కదా. హా, చూశాను. సరే సరే, వెళ్ళి పడుకోపండి. వెళ్ళవే. వెళ్ళు జరణి, వెళ్ళు వెళ్ళు. ఏమైంది దీనికి? ఏదో మనసులో ఆందోళన పడుతున్నట్టుగా ఉంది. ఏం లేదని అంది కానీ ఏ విషయంగానూ టెన్షన్ మాత్రం పడుతోంది. ఛా, నిద్ర పట్టి చావట్లేదు. టెన్షన్లన్నీ నా చుట్టూనే తిరుగుతున్నాయి. ఇవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయో, ధరణి ధీరజ్ల పెళ్లి ఎప్పుడు అవుతుందో, ఆ ఆస్తి ఎప్పుడు నా చేతికొస్తుందో, నేను ఎప్పుడు దర్జాగా బ్రతుకుతానో. కేశవా, నువ్వా ఇంట్లోకి దొంగలా వస్తావా? నీ సంగతి చెప్తానుండు. అక్క, అక్క, నేనక్క కేశవని. అక్క, అమ్మో, అమ్మ, అక్క, అమ్మో, అక్క, 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 నేనక్క కేశవని. ఇల్లు దొరికిందా? అక్క, నేనక్క కేశవని. అక్క, 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 నేను కేశవని. అయ్యో, నువ్వారా కేశవా? నువ్వేంట్రా అర్ధరాత్రి దొంగలా వచ్చావు? కాదక్క, దుబాయ్లో యాక్సిడెంట్ అయిందని తెలిసింది. బావ బానే ఉన్నాడా, పోయాడా అని తెలుసుకుందామని వచ్చాను. ఏంట్రా బావని పట్టుకుని పోయాడా అంటున్నావు? ఆయనకేమైనా జరిగితే నేనేమైపోవాలరా? నువ్వేమైపోతావు అక్క? నీకేమీ కాదు. బావ పోతే ఎంచక్క నేను ధరణిని పెళ్లి చేసుకుంటాను. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానక్క. ఎరా, ఏ పని చేసి చూసుకుంటావు? మెకానిక్ పని చేసా? నేను కూడా నీతో వచ్చి ప్యాచ్లు వెయ్యాలా? అక్క, నా వృత్తిని తక్కువ చేసి మాట్లాడతావా? అవమానిస్తావా? నా పెళ్లికి బయట ఎక్కడో శత్రువు లేరక్క, ఇంట్లో నీ రూపంలోనే ఉన్నారు. రే, అర్ధరాత్రి గొడవ చేయకు. ధరణి చూస్తే పెద్ద రభస అవుతుంది. మరి పగలు రావడానికి నువ్వు ఒప్పుకోవట్లేదు కదా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు అక్క, వెళ్ళు. నేను చెప్పేది వినక్క. వీడికి ఎప్పుడు బుద్ధొస్తుందో ఏంటో. ఈ పూజలేగా నీకెప్పటి నుంచో చేస్తున్నాను. ఎప్పుడు నేను కోరే కోరిక ఒక్కటేగా, నా పిల్లల్ని చల్లగా చూడు స్వామి అని. కానీ ఎందుకయ్యా నా ప్రార్థన చెవిన పెడుతున్నావు? ఇంకా ఎన్నాళ్ళు ఈ పరీక్షలు, కష్టాలు, కన్నీళ్లు? నా పిల్లలతో నేను సంతోషాలు పంచుకునే రాత నాకే జన్మకు లేదా? నన్ను నా పిల్లలతో ప్రశాంతంగా ఉండనివ్వవా?
ఆశలు కలిగిస్తావు, వెంటనే వెతలను తోడుగా పంపిస్తావు. సంతోషాలు ఒక్క క్షణం కూడా నిలవనివ్వవా? చెమ్మగిలిన కళ్ళు తుడుచుకునే లోపే కన్నీళ్ళు ఊబుకొచ్చేలా చేస్తావు. రెప్ప వేయనివ్వవు, కొనుక్కు తెయ్యనివ్వవు. ఏం తప్పు చేశానని ఇలా శిక్షిస్తూ కక్ష తీర్చుకుంటున్నావు. రాత్రంతా భయం భయంగా గడిపేలా పీడకల, అది తలుచుకుంటేనే వెన్నులో వణుకు, కాళ్ళ కింద నేల కదులుతుందన్న భయం. తెలిసి తెలియక నీ పట్ల నేనేమైనా తప్పుగా ప్రవర్తించుంటే, పొరపాట్లు చేసుంటే ప్రాయశ్చిత్తంగా ఈ అరచేతిలో హారతి వెలిగించుకొని నీకు సేవ చేస్తాను. నన్ను మన్నించు. నా బిడ్డల్ని నాకు దూరం చెయ్యొద్దు స్వామి. రాత్రి నుంచి చూస్తున్నా, ఎందుకే ఏదో పిచ్చి పట్టిందల్లగా ప్రవర్తిస్తున్నావు? ప్రాయశ్చిత్తం అయిపోయిందమ్మా, మొక్కు తీరిపోయింది, సేవ పూర్తయింది. ఎందుకే నిప్పుత చెలగాటలాడతావు? ఈ మొక్కులు సేవలు కొత్తగా ఏం కష్టం వచ్చిందే? కష్టాలకు నేను కొత్త ఏంటమ్మా, నాకొచ్చేవే కష్టాలు. కానీ మళ్ళీ ఏమైందే ఇలా మాట్లాడుతున్నావు? నా టెన్షన్లో పడి నేను నీకు నిజం చెప్పడం మర్చిపోయాను. నిజమా? ఏంటది? ప్రతాప్ గారే తన కన్న తండ్రని మధుకి తెలిసిపోయిందమ్మా. అవునా? నీకెలా తెలిసే? మధుకి నిజం తెలిసిపోయింది. ప్రతాప్ గారే దాని కన్న తండ్రిని దానికి తెలిసిపోయింది. మీ ఫాదర్ నేమ్ చెప్పమ్మా. కానీ ఆ విషయం దానికి తెలిసినట్టు మన ముందు బయటపడడం లేదు. చాలా గుంభనంగా ఆల్రెడీ ఏదో నిర్ణయం తీసుకున్న దానిలాగా గంభీరంగా ఉంటుంది. నన్ను వదిలే అది ఎప్పుడు ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళిపోతుందో అని టెన్షన్ పడి చేస్తుంటే, దానికి తోడు నిన్న ప్రతాప్ వచ్చినట్టు, మధు తనతో వెళ్ళిపోతున్నట్టు వచ్చిన పీడకల నాకు నిద్ర దూరం చేసిందమ్మా. నా మనసులో లేకుండా చేస్తుంది. మధు కదిలితే భయం, మెదిలితే భయం, పలకరించడానికి భయం. చివరికి దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డానికి కూడా నేను ఉడికిపోతున్నానమ్మా. అందుకే నా మధుని నా నుంచి దూరం చెయ్యొద్దని దేవుడికి ఇలా అరచేతి హారతి సమర్పించుకుంటున్నానమ్మా. నేను ఇక క్షణ క్షణం నరాలు చెట్లే. ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. నువ్వే చెప్పమ్మా, నువ్వు పెద్దదానివి, ఎన్నో చూసిన దానివి. మధు
నా నుంచి దూరంగా వెళ్ళిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పమ్మా. మన చేతుల్లో ఏముంది? అదేమన్నా పసిపిల్ల కథలకు మెదలకు కాలు బయట పెట్టుకొని నయానా భయాన వెళ్లకుండా ఆపడానికి? పిల్లల మనసుకి మనం సంఖ్యలు వెయ్యలేమే. వాళ్ళ మనసుకి నచ్చిన వాళ్ళ దగ్గర ఉండడానికే వాళ్ళు మొగ్గు చూపుతారు. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను, దానికి నిజం తెలిసింది సరే, బయట పట్టం లేదు ఓకే, ఎందుకంటవే? దానికి తెలిసిందన్న విషయం నీకు తెలిస్తే ఇదిగో ఇలాగే అమ్మ టెన్షన్ పడుతుంది, భయపడి నిద్రాహారాలు మానేస్తుంది, ఆరోగ్యం పాడు చేసుకుంటుంది అని ఆలోచించుంటుందా? నీ మీద మధుకి అంతులేని ప్రేమే, ప్రాణమంతా నీ మీదే. జనని, మధు చాలా మంచిదే, నీలాగే గొప్పగా ఆలోచిస్తుంది. అదే నేను వెళ్ళిపోతా అనలేదు కదా, నువ్వే అనవసరంగా ముందే ఊహించేసుకుని ఇలా భయపడ్డవేంటే? పిచ్చి కాకపోతే. చూడు, ఆలోచించి నీ మొహం ఎలా పీక్కుపోయిందో. అది నిన్నొదిలి ఎక్కడికి పోదే, ధైర్యంగా ఉండు. నిన్ను కాదని ఎక్కడికి పోదే. అవునా? నిజంగానే నువ్వు చెప్పేది నిజమైతే నేను అమ్మని ఖచ్చితంగా అడుగుతాను. లేదు, టైం తీసుకోను, వెంటనే అడుగుతాను. ఇప్పుడితే అమ్మా నేను ప్రతాప్ గారి కూతుర్నే కదా అని అడిగితే ఏం చెప్పాలి? అమ్మా, అమ్మా, ఏంటమ్మా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు పని చేసుకుంటున్నావు? ఇటు తిరుగు, నా కళ్ళలో చూసి మాట్లాడు. ఏంటే చెప్పకుండా అటు తిరుగు ఇటు తిరుగు అంటావు? ఎడు చూస్తేనే నువ్వు చెప్పేది వినిపిస్తుంది కదా. అమ్మమ్మ, నువ్వు కాస్త ఆగుతావా? అమ్మా, నిన్నే. అమ్మా, ఇటు చూడు. అమ్మా, ఏం కష్టం వచ్చిందని అరచేతుల్లో దేవుడికి హారతులిచ్చా? మనల్ని మనం హింసించుకుంటూ మొక్కులు మొక్కినా దేవుడికి నచ్చదు. మొర ఆలకించడు, మరేం చేయడు. ఆయింట్మెంట్ల ఖర్చే కాని ఆయనేం కరుణించి మన కోరికలు తీర్చడమ్మా. వదిలే, దేవుడిని ఎందుకు కరుణ లేనివాడు అనంట. ఈసారి అలాంటివి ఏం చేయలే. నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. అమ్మా, అమ్మేంటి అదోలా బిహేవ్ చేస్తుంది? నేరుగా నా మొహం వంక చూడడం లేదు. నాకు నిజం తెలిసిందని అమ్మకేమైనా తెలిసిందా? లేకపోతే ఎందుకు అవాయిడ్ చేస్తుంది? ఎందుకయ్యా నా కూతురి బతుకుతో చెలగాట వాడుతున్నావు? రోజుకు ఎత్తు వేసి దాన్ని అతలా కుతలం చేస్తున్నావు. అది మనశ్శాంతిగా బ్రతికే దారి చూపించు తండ్రి. అది దాని బిడ్డ కోసం, నేను నా బిడ్డ కోసం అల్లాడిపోతున్నాను తండ్రి, కరుణించు.
ధరణి ఆగాగు, ఒక నిమిషం ఆగు. ఇప్పుడు రా. ఏమైంది ధీరజ్? ఎందుకు నన్ను ఆగి అటు రమ్మన్నావు? కొమ్మ ధరణి, ఇప్పుడు నేను పైకెత్తి పట్టుకుని కొమ్ముంది చూసావు, అది ఎక్కడ నీకు తగులుతుందేమోనని ధరణి. కొమ్మ తగులుతుందని నువ్వు పైకి లేపి పట్టుకోకపోతే నాకు చూడ్డం రాదా? చూసి నడవడం రాదా? చూడు ధరణి, నేనెవరు? నీ కాబోయే భర్తని. భర్త అంటే జనరల్గా ఏమంటారు? భరించేవాడు అంటారు. భరించేవాడు అంటే బరువు బాధ్యతలు ఎత్తుకోవడం కాదు, భార్యని అన్ని విధాలుగా కంటికి రెప్పలా కాపాడుకోవడం. ఇప్పుడు మనం పెళ్లి మంత్రాల్లో వింటుంటాం కదా, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అంటుంటారే, అంటే అన్నింట్లో తోడుండాలి అని. భర్త అంటే భార్యకి కవచంలా ఉండాలి. అసలే నువ్వు తలకి దెబ్బ తగిలిందానివి, మళ్ళీ ఆ కొమ్మ నువ్వు తగిలించుకుంటే నీకెక్కడ చిన్న గాయమైనా నువ్వు ఉండేది ఎక్కడనుకున్నావు? ఇక్కడ ఇక్కడ ధరణి. గుర్తుంచుకో, నువ్వు అబ్బా అంటే నా గుండె అబ్బబ్బా అంటుంది, విలువలాడిపోతుంది, గిలిగిలా కొట్టుకుంటుంది ధరణి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారే, అలా ముందు జాగ్రత్తగా నిన్ను కాపాడుకోవడం నా ధర్మం. పద. ఏయ్, ఏమైంది ధీరజ్? నీకు దెబ్బ తగిలింది ఎక్కడా? తలకి కదా. ఆ, తలకి దెబ్బ తగిలిన వాళ్ళు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఆ రేడియేషన్ బ్రెయిన్ లోకి ఎఫెక్ట్ అయితే మళ్ళీ నీ హెల్త్ డిస్టర్బ్ కాదా? ధరణి నిన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేస్తుందా? కన్న తండ్రిని కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయదు? మరి ప్రతాప్ని వదులుకుంటుందా? ఒకవేళ ఎవరు ప్రయత్నం చేసినా మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది.